ఈరోజు వీడియోలో మీకు ఒక పవర్ఫుల్ గల మరుగు మందు గురించి తెలియజేస్తున్నాను. ఈ యొక్క మరుగు మందుని మీరు వాళ్ళు తినే ఆహారంలో పెట్టినట్లయితే వాళ్ళు మీకు గంటలో నుండి 24 గంటల్లో వశీకరణ అయ్యే పవర్ఫుల్ గల మరుగు మందు గురించి తెలియజేస్తున్నాను. మన ఛానల్లో అనేక రకాలైన మరుగు మందులు అనేవి ఇంతకుముందు నేను తెలియజేసి ఉన్నాను. అదేవిధంగా అటువంటి ప్రక్రియలో ఈ రోజున మీకు నేను ఒక ములగ చెట్టు ఆకుతో ఒక మరుగు మందు అనేది మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి, దాన్ని ఉపయోగించి మీరు కోరుకుంటున్న స్త్రీ కానీ, మీరు ఇష్టపడుతున్న స్త్రీ కానీ, లేకపోతే ఎవరినైతే మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని మీరు మీ మాట వినే విధంగా చేసుకొని ఒక పవర్ఫుల్ గల ఒక మరుగు మందు మాట ఇది. ఈ యొక్క మరుగు మందును మనం ఉపయోగించే దాని గురించి మీకు నేను తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంత్ర తంత్ర యంత్రాల కన్నా కూడా మరుగు మందు అనేది చాలా పవర్ఫుల్ గల మందు మాట. దీన్ని ఉపయోగించడం వలన ఎవరైనా సరే జంతువుల కాడ నుండి మనుషుల దాకా ఎవరైనా సరే మీ వెనక ఒక పిచ్చి కుక్కలాగా తిరగటం అనేది జరిగిద్ది అన్నమాట. ఇందులో ఎటువంటి అనుమానం సందేహం అయితే లేదు. పూర్వకాలంలో దీన్ని రాజులు జంతువుల మీద ఉపయోగించి వాటిని వశం చేసుకొని వాటి మాట వినే విధంగా చేసేవాళ్ళు. అంటే వాటి గుర్రాలు ఉండేవి కదా, ఆ గుర్రాలకి వీటిని ఉపయోగించి ఆ గుర్రాలు వీటి మాట వినే విధంగా ఆ రాజులు పూర్వకాలంలో చేసేవాళ్ళు. కానీ వాటిని ఇప్పుడు ఈ కాలంలో ఒక వ్యక్తిని వశం చేసుకొని వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే విధంగా ఈ వశీకరణ ప్రక్రియలు అనేవి చేసుకుంటున్నారు. అయితే అటువంటి ప్రక్రియలలో మీకు ఈరోజున మన ఇళ్లల్లో ఉండే మనం వాడుకునే యొక్క చెట్టు ములగ చెట్టు యొక్క నుండి వచ్చిన ఆకుల ద్వారా మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని మీరు చాలా సింపుల్గా సునాయాసంగా వశం చేసుకోవచ్చు అన్నమాట. దీనివల్ల మీకు ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు, మీకు దీనివల్ల ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. కానీ ఇటువంటి ప్రయోగాలు చేసేటప్పుడు ముందుగా వాళ్ళు మీకు తెలిసిన వ్యక్తులు అయి ఉండాలి, మీకు పరిచయమైన వ్యక్తులు అయి ఉండాలి. అటువంటి వ్యక్తులకి మీరు ఈ యొక్క ప్రయోగం చేసుకోవడం వల్ల మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తాయి. ఇక్కడ మీకు చిన్న డౌట్ రావచ్చు, వాళ్ళు మాకు తెలియకపోతే ఈ యొక్క పని చేయమంటే వాళ్ళు తెలిసినా తెలియకపోయినా మరుగు మందు అనేది ఎవరికి పెట్టినా సరే వాళ్ళు 24 గంటల్లో మీ చేతుల్లో ఉండటం అనేది జరిగిద్ది అన్నమాట. దీని ప్రభావం ఏ విధంగా ఉండిద్దంటే ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుంచి పెంచుకున్న ప్రేమ ఒక్కసారిగా చూపిస్తే ఎట్లా ఉండిద్దంటే ఆ విధంగా ఉండిద్ది అన్నమాట. దీని రిజల్ట్ అనేది అంత ఫాస్ట్గా ఉండిద్ది కొంతమంది. కాబట్టి దీన్ని అనేక రకాలైన పద్ధతులు ఉపయోగిస్తారు. ఒకటి వచ్చేసి బట్టలకి పెట్టేది, తలకి పెట్టేది, చెప్పులకి పెట్టేది, ఇది అన్ని రకాల మార్గాలలో మరుగు మందు అనేది ఒక రకమైన పద్ధతిలో తయారు చేయరన్నమాట. కొన్ని గింజల ద్వారా తయారు చేస్తారు, కొన్ని ఆకుల ద్వారా తయారు చేస్తారు, కొన్ని వేర్ల ద్వారా మరుగు మందును తయారు చేస్తారు. కానీ ఈ రోజున మీకు నేను ఒక ములగ ఆకు ద్వారా ఒక మరుగు మందు అనేది మీకు నేను తయారు చేసుకొని మీరు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దాని గురించి మీకు నేను తెలియజేస్తున్నాను. ఆ మరుగు మందుకి మీకు కావాల్సిన చెట్టు ములగ చెట్టు. ఈ ములగ చెట్టు అనేది ఆకులు మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ ములగ చెట్టు ఆకులను మీరు తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే వీటి ఆకులను మొత్తం చిన్న చిన్న ఆకులుగా ఉంటాయి కాబట్టి వాటిని మొత్తాన్ని మీరు వాటికి సపరేట్ చేసేయండి. సపరేట్ చేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే తెల్లవారుజామున వచ్చే మూత్రం ఏ మూత్రం అయితే ఉందో ఆ యొక్క మూత్రాన్ని మీరు సేకరించుకోవాలి. తెల్లవారుజామున వచ్చే మూత్రాన్ని ఎందుకు సేకరించుకోవాలంటే తెల్లవారుజామున మీకు వచ్చే మూత్రంలోనే ఈ యొక్క వశీకరణ ప్రక్రియ అనేది పూర్తి రిజల్ట్ మీకు చూపించడం అనేది జరిగింది. మీకు తెల్లవారుజామున 3 నుండి 5, 6 గంటల లోపల మీరు ఎప్పుడైతే మూత్రం వచ్చిందో ఆ మూత్రాన్ని మీరు ఒక డబ్బాలో సేకరించుకొని దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు మీరు ఈ యొక్క ములగాకు అనేది మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. తెచ్చుకున్న తర్వాత ములగాకుని మీరు వాటి ఆకులు అనేవి సపరేట్ చేసేసి మీరు సేకరించుకున్న మూత్రంలో ఈ యొక్క ములగాకులను వేయండి. వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వాటిని బాగా వాటిలో కిందకెల్లా మునిగిపోయే విధంగా కరపలతో బాగా మిశ్రమం చేయండి. అంటే లానే ఆకు మొత్తం మీ మూత్రంలో మునిగిపోయే విధంగా చేయండి. అది చేసిన తర్వాత దానికి మీరు ఒక మూత పెట్టేసేయండి. దేనికి? ఆ డబ్బాకి కానీ దేంట్లో అయితే మీరు సేకరించుకున్నారో దానికి మూత పెట్టేసేయండి. మూత పెట్టిన తర్వాత దాన్ని మీరు 24 గంటలు ఎవరి కంటికి కనపడకుండా, ఎవరికి తెలియకుండా ఈ యొక్క ప్రయోగం అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మీకు నేను తెలియజేసేది ఏంటంటే ఇటువంటి ప్రయోగాలు చేసేటప్పుడు ఎవరికి కూడా తెలియకుండా చేసుకోండి.
కనీసం మానవుడికి కూడా తెలియకూడదు. ఎందుకంటే ఆ విధంగా తెలిసిందంటే ఒక వ్యక్తి నిన్ను వశీకరణ పద్ధతి ద్వారా నిన్ను వశపరుచుకున్నాడని రేపు నీ దగ్గరకు వచ్చిన స్త్రీకి తెలిసిందంటే మీ మధ్య అనేక రకాలైన గొడవలనేవి రావటం జరిగింది. కాబట్టి నేను చెప్పింది మీ మంచిగా కాబట్టి ఒక ప్రయోగం చేసేటప్పుడు ఎవరికి కూడా తెలియకుండా అనేది చేసుకోండనమాట. మీరు 24 గంటల దాకా ఈ యొక్క మరుగుమందు డబ్బాని ఎవరి కంటికి కనపడకుండా ఉంచండి. ఉంచిన తర్వాత 24 గంటల తర్వాత ఆ యొక్క డబ్బాను మీరు తీసి దానిలో ఉన్న మూత్రాన్ని మొత్తం పారబోయండి. అంటే కింద పారబోసేసి ఆకుల వరకు ఉంచండి. ఆ ఆకులను మొత్తాన్ని బయటికి తీసి మీరు ఒక పేపర్‌లో పెట్టేసి ఎండబెట్టకుండా వాటిని మీరు ఎండబెట్టండి. నీడను ఒక 2 రోజులు మీరు ఎండబెట్టారంటే ఆ ఆకులనేవి వడబడిపోయి గట్టిగా నీలుకుపోవటం అనేది జరిగిద్ది. ఆ నీళ్ళు ఆ విధంగా ఉన్న తర్వాత వాటిని మీరేం చేస్తారంటే వాటిని బాగా మీరు మెత్తగా నూరాలన్నమాట. అంటే ఏదైనా రోట్లో గానీ లేకపోతే ఏదైనా గిన్నెలో గానీ వేసేసి ఒక కర్ర పుల్ల తీసుకొని దాన్ని బాగా మెత్తగా నూరండి. అంటే ఒక పొడిలాగా తయారవ్వాలి. ఆ పొడిలాగా తయారైన ఆ మరుగు మందుని మీరేం చేస్తారంటే ఒక డబ్బాలో సేకరించుకోండి. ఒక డబ్బాలో సేకరించుకొని మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ యొక్క మరుగు మందు అనేది వాళ్ళకి తెలియకుండా వాళ్ళు తినే ఆహారంలో దేంట్లో ఇచ్చినా సరే ఈ యొక్క మరుగు మందు అనేది వాళ్ళకి పనిచేసిద్దన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవి వేడిగా ఉన్న వాటర్‌లో గానీ, పాలల్లో గానీ, టీలో గానీ ఈ మరుగు మందు అనేది ఇవ్వకండి. ఎందుకంటే అట్ట ఇయటం వల్ల వీటిలో ఉన్న ఈ పొడి పడితే ఆ మందు అనేది విరిగిపోయిద్దన్నమాట. కాబట్టి వాళ్ళు తినే అన్నంలో గానీ, వాళ్ళు తినే ఆహారంలో గానీ, డ్రింక్‌లో గానీ దీన్ని మీరు కలిపి ఇవ్వండి. ఈ విధంగా మీరు ఎన్ని రోజులు ఇవ్వాలంటే ఈ విధంగా మీరు 3 సార్లుగా ఇవ్వండి. మీరు గమనిస్తూ ఇవ్వండి. ఫస్ట్ టిప్ ఇచ్చినప్పుడు దాని రిజల్ట్ ఏ విధంగా ఉందని చూడండి. దాని పద్ధతి బట్టి మీకు ఫస్ట్ టిప్‌కే మీకు అనుకూలంగా మారితే అవసరం లేదు. లేదు కొద్దిగా ఇంకా మార్పు రావాలనుకుంటే రెండో టిప్పు ఇవ్వండి. ఎంత ఇవ్వాలి ఏందంటే మీరు ఎంతో కలపాల్సిన అవసరం లేదు. ఒక చిటికెడు అంటే మీ 2 వేలు పట్టుకుంటే మనకి ఎంత వచ్చే విధంగా అయితే ఉండిద్దో అంత మాత్రమే తీసుకొని మీరు ఆ ఆహారంలో కలిపి ఇవ్వాలట. ఈ విధంగా మీరు 2 సార్లు గానీ, 3 సార్లు గానీ మీరు ఇచ్చినట్లయితే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ స్త్రీలు గానీ, పురుషులు గానీ, భార్య గానీ, భర్త గానీ ఎవరైనా సరే మీకు 24 గంటల్లో దీని రిజల్ట్ అనేది మీరు చూస్తారు. అటువంటి పవర్‌ఫుల్ గల శక్తివంతమైన మరుగు మందన్నమాట. అయితే దీనిలో ఇక్కడ మీకు నేను తెలియజేసేది ఏందంటే ఇటువంటి ప్రయోగాలు ముందుగా చేసేటప్పుడు మీరు మంచిని ఉద్దేశించి చేయండి. చెడును ఉద్దేశించి, చెడును ఆశించి ఎవరు కూడా చేయరనమాట. అయితే ఎవరైనా సరే ఇటువంటి ప్రయోగాలు చేసేటప్పుడు మంచిని ఉద్దేశించి చేయండి. చెడుని ఆశించి ఎవరు కూడా చేయవద్దు. దానివల్ల మీకే కష్టాలు వస్తాయి, మీకే నష్టాలు వస్తాయి. కాబట్టి వాటి 2 సార్లు ఆలోచించేసి ఇటువంటి ప్రయోగాలు అనేవి